నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ యాంట్స్ది GM46 అని ఒక మౌస్ అయితే వచ్చింది. సో యాంట్ అని ఉంది, వేరే బ్రాండ్ ఏం లేదు. సో GM46 అని. సో లోకల్గా అయితే ఇక్కడ ఐ థింక్ ఫోకస్ పెడతాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యాక్చువల్ ప్రైస్ అయితే వేరే ఉంది, 800 ఏమో ఉంది. నాకు ఆఫ్లైన్లో చూసుకుంటే ఇది 200 ఏమో ఇచ్చారు. సో షెల్ఫ్లో ఉండే చూద్దాం, ఇంట్రెస్టింగ్ ఉంది. ఎంత అంటే తక్కువ 200 ఉండే. సో చాలామంది ద్వారా నాకు కొనేటోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి అన్బాక్సింగ్ అది తీసుకొచ్చాను. తీసేద్దాం పోయి. సో ఆబ్వియస్గా స్టిక్కర్ ఉంది. సో స్టిక్కర్కి ఏంటంటే స్టిక్కర్ తీయడం కష్టము. సో నా దగ్గర పెన్ ఉంది, సో పెన్నుతో తీసి అయితే చూద్దాము. స్టిక్కర్ని డ్యామేజ్ చేయట్లేను, మామూలుగా పెన్తో సైడ్కి తీసేసి మిగతాది మన నెయిల్ ఉంటుంది గోరుతో తీసేద్దాం. ఇక్కడ డ్యామేజ్ కూడా కాదు, క్లీన్గా నీట్గా లుక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ తీసేద్దాం. ఓకే, అన్బాక్సింగ్ పర్లేదు, బాగానే ఉంది, మంచి బ్రాండెడ్ లాగానే చూపిస్తారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వైర్ చూసుకుంటే నార్మల్ వైర్ లాగానే ఉంది. ఇక్కడ కొంచెం ఇది జర మంచి పెట్టారు, USB ఇక్కడ ఇది ఒకటి బాగుంది కనిపిస్తుంది కదా, ఇదొకటి జర బాగా అనిపించింది. వైర్ చూసుకుంటే నార్మల్ వైర్ ఉంది, పెద్దగా ఏం లేదు, బ్రేడెడ్ కేబుల్ ఏం లేదు, కానీ గేమింగ్ లుక్ అయితే వచ్చింది. ఇక్కడ మౌస్ కూడా బాగానే ఉంది. సో లైక్ యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళది ఉన్నట్టుంది. ప్లస్ ఇక్కడ DPI బటన్ కూడా పెట్టారు. సో టెస్ట్ చేసి చూస్తాను. ఇన్ హ్యాండ్ గ్రిప్ ఫీల్ అయితే, వెయిట్ అయితే తక్కువనే ఉంది. జస్ట్ ఏంటంటే ఇక్కడ క్యావిటీ పెట్టేసారు. చూద్దాం, నా ల్యాప్టాప్కి వెయిట్ చెక్ చేసి చూస్తాను. ప్రస్తుతానికి అయితే సాలిడ్ ఉంది. అండ్ మౌస్ వీల్ పర్లేదు, ఓకే. సో సపరేట్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాను. ఇక్కడ డిజైన్స్ కానీ ఇవి కానీ జస్ట్ నార్మల్ RGB. DPI బటన్ ఉంది, జర గట్టిగా ఉంది ఇది. సరిపోతుంది, బేసిక్ యూస్కి సరిపోతుంది. RGB లుక్ కావాలంటే ఈ మౌస్ మీకు జర బాగానే పనిచేస్తుంది. ఓకే, సో 200 రూపీస్కి ఇది పర్లేదు, యాక్సెప్టబుల్ మౌస్ అనమాట. అంతే. వీడియోకి నచ్చమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.